సుగుణ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు అదొక చిన్న రిక్వెస్ట్, వీడియో అయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉన్న ఈ సుగుణ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే నచ్చలేదు. మూవీలో చెప్పుకోవడానికి ఒక్క ప్లస్ పాయింట్ కూడా లేదు. సో నేనైతే మన సబ్స్క్రైబర్స్ రికమెండ్ చేయను. బట్ ఇన్-డెప్త్ రివ్యూలోకి అయితే వెళ్దాం. కథ విషయానికి వస్తే, హీరోయిన్ అవుతూనే ఉన్న ఒక అమ్మాయి కామపిశాచిగా అయితే మారిపోతుంది. సో ఒక ఇంట్లో అయితే అలా మోసపోతుంది. సో ఆ ఇంట్లోకి వెళ్ళిన కొంతమంది ఎలా ఇరుక్కున్నారు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు కదా. సో ఇదే అనమాట కథ. కామపిశాచిగా మారిన ఒక అమ్మాయి ఆ వచ్చిన వాళ్ళని ఏం చేసింది అనేది కథ. సో ఇలాంటిది చూస్తుంటే ప్రేమ కథ చిత్రం మూవీ అయితే గుర్తొచ్చింది నాకైతే. సో ఆ సినిమా చాలా బాగుంటుంది. ఈ సినిమా అయితే తలనొప్పి చెప్పిందని చెప్పాలి. సో ఒక్క ప్లస్ పాయింట్ అయితే లేదు ఈ మూవీకి. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం తీయాల్సిన సినిమా ఇది. చాలా అవుట్డేటెడ్ మూవీ. నేను ఈ మూవీ చూడడానికి ముఖ్య కారణం అమ్మ రాజశేఖర్ గారు. ఆయన మూవీస్ చాలా బాగుంటాయి. బట్ ఆయన ఈ మూవీకి ఏమాత్రం హెల్ప్ అవ్వలేదని చెప్పాలి. సో అందరూ పర్ఫార్మెన్స్ చేయడానికి ట్రై చేశారు. బట్ కథలో దమ్ము లేకపోతే వాళ్ళేం చేస్తారు. సో ఇదొక హారర్ మూవీ. హారర్ సీన్ వచ్చినప్పుడు హారర్ మన భయం వేయదు. కామెడీ సీన్ వచ్చినప్పుడు నవ్వు రాదు. డ్యాన్స్ వచ్చినప్పుడు అయితే ఎందుకు డ్యాన్స్ వచ్చింది అర్థం అవ్వదు. సో చాలా స్లోగా వెళ్తుంది. సో మూవీలో అయితే చెప్పుకోవడం ఒక ప్లస్ పాయింట్ కూడా లేదు కాబట్టి దీనికైతే మన రేటింగ్ అయితే ఇవ్వట్లేదు. సో నేనైతే మన సబ్స్క్రైబర్ రికమెండ్ చేయను. సో దట్స్ ద రివ్యూ. వీడియో అయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్